అందరికీ నమస్తే. శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం. మరి శాకాహారం యొక్క ప్రాముఖ్యతను, శాకాహారం తీసుకోవడం వలన స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉంటుంది మొదలైన ఎన్నో విషయాలు మనం ఎందరి ద్వారానో తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మాధవి మాకం మేడం యుఎస్లో ఉంటారు. మరి మేడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే మేడం, మొట్టమొదటగా మీ ధ్యాన పరిచయం. సో నేను మాధవి మాకం ఫ్రమ్ కొలరాడో డెన్వర్. సో నేను మా అమ్మా నాన్న వాళ్ళ ఫోర్స్ వలన దాని వలన నేను మెడిటేషన్లోకి వచ్చాను. వాళ్ళకెప్పుడూ నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ అద్భుతమైన మెడిటేషన్ వాళ్ళు నాకు ఈ దారి చూపించారు. దాని తర్వాత సుభాష్ పత్రిజీ మా అమ్మా నాన్న చనిపోయినప్పుడు 13వ దినం వచ్చారు. ఆయన నాకు ఎప్పుడు పితామహగానే ఉంటారు. ఆయన వలన అమ్మా నాన్న వలన ఈ అద్భుతమైన ధ్యాన సాధన జరుగుతూ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ టు పితామహ పత్రిజీ. సో ధ్యానంలోకి వచ్చారు, బాగుంది. అంటే ఈ వెజిటేరియనిజం అనేది మీకు ఎలా పరిచయం అయింది? సో నేను బ్లెస్డ్ అని చెప్పచ్చు. ఎందుకంటే పుట్టుకతోనే మా ఇంట్లో మేము వెజిటేరియన్గా ఉన్నాము. చిన్నప్పుడు మా నాన్న ఆమ్లెట్ తినేవారు. అయ్యో, ఆమ్లెట్ స్మెల్ ఏంటి ఇలా ఉండేది అనుకున్నాను. బట్ కానీ నేను యుఎస్కి వెళ్ళాక అప్పుడు అంతగా వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ కాకపోయినా ఎగిటేరియన్ అయ్యాను యుఎస్కి వెళ్ళాక. అది ఐ థింక్ బికాజ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వలన తినాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి కంప్లీట్గా ఎగ్ లేదు. సో నేను ఇంతకుముందు ఎగిటేరియన్గా ఉండేదాన్ని. ఇప్పుడు కంప్లీట్గా వెజిటేరియన్ అయ్యాను. అండ్ 2024 నుంచి వీగన్ అట్లీస్ట్ కొన్ని రోజులైనా ట్రై చెయ్యాలి అని సంకల్పించాను. సో అది కూడా జరుగుతుంది అని ఆశిస్తున్నాను. సో మీరు ఫస్ట్లో అయితే ప్యూర్ వెజిటేరియన్, మీరు యుఎస్ వెళ్ళిన తర్వాత ఎగ్టేరియన్ అయ్యారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ వెజిటేరియన్లోకి వచ్చారు. సో ఈ జర్నీలో మీలో థాట్ ఎలా ఉంది, లేకపోతే మీలో అంటే ఎమోషన్స్ కానీ బ్యాలెన్స్ ఎలా చేసుకున్నారు, తిన్నప్పుడు మీలో ఏమేమి ఆలోచనలు ఎలా ఉండేవి మీరు గమనించుకున్నారా? ఉంటే వాటి గురించి. ఇప్పుడు మనం ఏమి తింటే అదే అవుతాము అనేది మనకందరికీ తెలిసిందే. సో అంటే మెడిటేషన్కి రాకముందు ఎగ్ తింటుంటే ఏమీ తెలియలేదు. కానీ ఇప్పుడు మెడిటేషన్ చేసేది స్టార్ట్ చేశాక ఎగ్ తింటుంటే అయ్యో నేనేదో తప్పు చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండేదన్నమాట. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా అంటే మా ఫ్రెండ్స్ చెప్పారనమాట, మాధవి నువ్వు చాలా మిస్ అవుతున్నావు అంటే. అది మీకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను హ్యాపీగా ఉన్నాను, నేను మీట్ తినట్లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. సో మీరేమైనా మీకు అలా అనిపిస్తుందేమో కానీ నాకు అలా అనిపించదు అనేదాన్ని. సో మ్యారేజ్ అయ్యాక ఈ ఎగిటేరియన్లో తింటున్నప్పుడు అయ్యో అంటే మనం బిడ్డను తింటున్నామే అన్నట్టు ఫీలింగ్ ఉండేది. కానీ కొంతమంది చెప్పారనమాట, ఇది ఎగ్ బేబీ కాదు, ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఇట్ డజంట్ టర్న్ ఇన్ టు బేబీ అని చెప్పారు. సో సరేలే అని తినేది స్టార్ట్ చేశాను. బట్ కానీ పిఎంసి వచ్చాక పిఎంసి ఛానల్స్ చూడడము, అందరి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటుంటే ఓ ఇది కూడా తప్పే కదా, ఎందుకంటే మనము ఆ ఎగ్ వచ్చేది కూడా ఐ మీన్ లైక్ కోడి నుంచి వచ్చినా కానీ అది తప్పు మనము చేయడము అనేది ఆ ఎడ్యుకేషన్ పిఎంసి ఛానల్ ద్వారా విన్నాను, అర్థం చేసుకున్నాను. మెడిటేటర్గా మనము ఏదైనా ఒక థాట్ వస్తే దాన్ని మెడిటేషన్లో ఆలోచిస్తాము. అప్పుడు దాని తర్వాత అనిపించింది లేదు, నో ఎగ్ ఫ్రమ్ నౌ ఆన్ అని చెప్పానన్నమాట. అండ్ మా హస్బెండ్ కూడా దానికి సపోర్ట్ చేశారు. అండ్ నేను వెజిటేరియన్ ఇంతకుముందు మా ఆయన తినేవారు, ఇప్పుడు అంటే నేను ఫుల్ అంటే ఫస్ట్ నుంచే వెజిటేరియన్. ఆయన కూడా అలాగే స్లోగా స్టాప్ చేసేసారు. ఆయన చాలా ట్రావెల్ చేస్తారు, బట్ కానీ వీ మేక్ ష్యూర్ దట్ వెజిటేరియన్ ఈజ్ దేర్ ఆల్ ద టైమ్ అండి. అండ్ బాడీలో మీరు చెప్పారు కదా, బాడీలో చేంజెస్ ఏమి అంటే ఆ ఎగ్ తిన్నప్పుడు ఇండైజెషన్ అంటే మనం ఏదో తప్పు చేస్తున్నాము అనే ఫీలింగ్తో కొంచెం మెంటల్గా కూడా చేంజెస్ వచ్చేవి. సో అనుకున్నాను, నేను తినేది సరిగా లేదు, అందుకే స్టాప్ చేయాలి అని దృఢ సంకల్పంతో స్టాప్ చేశాను. అండ్ ఇప్పుడు సంతోషంగా ఉంది. ఫుడ్ చూస్తే కినా పరమానందంగా తింటున్నాను. ఎందుకంటే
ఎగ్ లేదు, నాన్ వెజ్ ఫస్ట్ నుంచి లేదు, అది ఇంకా మంచిది నాకు. సో ఒక్కొక్కసారి మనం నాన్ వెజ్ చిన్నప్పటి నుంచి తినకపోతే అది మనం బ్లెస్డ్ సోల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మన పూర్వజన్మ ఫలితాలే కదా మనకు వచ్చేది అని. ఇప్పుడు అంటే ఈ మెడిటేషన్ పాత్లో వచ్చాక ప్రతి ఒక్క విషయము మనము ఆలోచించి సంతోషంగా జీవించగలుగుతున్నాను. అంటే మీకే తింటున్నప్పుడు ఇది తప్పు, ఇది సరికాని ఫుడ్ నేను తింటున్నాను అని అనిపించి మీరు ఇంకా ఎగ్ కూడా మానేశారు. సో మీ ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు వెజిటేరియన్స్. నేను మా ఆయన వెజిటేరియన్, కానీ పిల్లలకి స్లోగా వాళ్ళకి చెప్తున్నాను అనమాట, ఇంట్లో ఎగ్ తీసుకొని రాకూడదు అని చెప్తున్నా. అండ్ వాళ్ళు బయట తింటారు కాబట్టి నా కంట్రోల్లో లేదు. బట్ కానీ వాళ్ళకి ఏ విషయము అంటే వాళ్ళకి ఎలా చెప్తున్నాను అంటే, ఇప్పుడు కాలం పిల్లలకి మనం డైరెక్ట్గా చెప్తే ఏది వినరు. బట్ కానీ వాళ్ళకి ఎగ్జాంపుల్స్తో చెప్తే అర్థం చేసుకుంటారు. అంతే, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా హెల్ప్ అయింది, వెజిటేరియన్ అవుతాయి అని చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మా అబ్బాయికి కూడా అంటే వాళ్ళకి జెంటిల్గా ఎడ్యుకేట్ చేస్తే కినా వాళ్ళకు ఒకప్పుడు ఫ్యూచర్లో అయినా చేంజ్ అవుతారు అని ఆశిస్తున్నాను. యాజ్ పత్రి సార్ అంటారు కదా, మన లైఫ్ మన కంట్రోల్లో ఉంది, పిల్లల లైఫ్ వాళ్ళకే వదిలేయాలి అని. కానీ వాళ్ళకి వదిలేస్తాము, బట్ కానీ వాళ్ళని ఎడ్యుకేట్ కూడా చేయాలి. ఇది తప్పు అనేది వాళ్ళకి చెప్తేనే కదా మనకు తెలుస్తుంది. సో ఆ ప్రయత్నంలో ఉన్నానండి. మీరు ఇందాక అన్నారు ఎగ్జాంపుల్స్తో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, నార్మల్గా చెప్తే వాళ్ళు వినరు అని. సో మీరు అలా ఎగ్జాంపుల్స్ ఏం తీసుకొని చెప్పారు? సో ఇప్పుడు వాళ్ళు స్టోర్కి వెళ్తే గిన లైక్ ఫ్రైస్ వస్తాయి, చికెన్ ఫ్రైస్ వస్తాయి. సో అది తింటారు. నాన్న ఇది నువ్వు చికెన్ని చంపి తింటున్నారా అంటే, అమ్మ నేను చంపట్లేదు కదా అంటాడు. సో నువ్వు చంపట్లేదు, అది కరెక్టే, బట్ కానీ నువ్వు తింటున్నావు అని షాప్లో వాళ్ళు చంపుతున్నారు. మనం తినలేదనుకో వాళ్ళు చంపరు కదా. సో అలా చెప్పానన్నమాట. సో అంటే అప్పుడు ఒక్క ఫ్యూ సెకండ్స్ పాజ్ అవుతారనమాట, ఆలోచిస్తారు. వాళ్ళు ఆన్సర్ చెప్పకపోయినా కానీ వాళ్ళకి అర్థమై ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎవరైనా మన పిఎంసి ఛానల్ నుంచి చేంజ్ చేస్తున్నారు అంటే, లైక్ నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్కి అయ్యారు, వాళ్ళకి ఎలా చేంజెస్ అయ్యాయి అనేవి అలా. అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి వెజిటేరియన్ అయ్యాక తనకి స్కిన్ డిసీజు, మరి దాని తర్వాత ఎమోషన్స్ ఉండేది, అవన్నీ కూడా తగ్గిపోయాయి అనేది. సో అలాంటి ఎగ్జాంపుల్స్ నేను చూసినప్పుడు వాళ్ళతో షేర్ చేసుకుంటాను. సో వాళ్ళు ఏమీ మాట్లాడరు, బట్ కానీ వింటారు. సో అదే చాలు. అంటే వాళ్ళు ఆన్సర్ ఇచ్చారంటే వెనక్కి దానికి ఆర్గ్యుమెంట్ వస్తుంది, బట్ వాళ్ళకి సున్నితంగానే చెప్తాను. బట్ ఇన్ జనరల్గా ఎప్పుడు విన్నాక పాజ్ అవుతారనమాట, ఇంకేమీ మాట్లాడరు దాని గురించి టాపిక్. సో ఓకే, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, ఎవెన్చువలీ చేంజ్ అవుతారు అని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంకా మీ ఫ్యామిలీ అంటే అఫ్ కోర్స్ మీ పిల్లల్ని కూడా మార్చడానికి మీరు ట్రై చేస్తున్నారు, బాగుంది. మీరు అంటే మీ బంధువుల దగ్గరికి లేకపోతే మీ ఫ్రెండ్స్ మన అనుకునే వాళ్ళు ఎవరైనా తింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకంటే మనం కర్మ సిద్ధాంతం అనేది నమ్ముతాం కాబట్టి, అరే సరికాని ఫుడ్ తీసుకుంటున్నారు, మళ్ళీ వీళ్ళు ఎంత కర్మ ఫేస్ చేయాలో అని ఒక ఫీల్ అయితే కలుగుతుంది మనకి. అప్పుడు వాళ్ళకి మీరు చెప్పాలనుకున్నా లేకపోతే వాళ్ళు వినకపోతే మీరు వాళ్ళకి ఎలా కన్వే చేస్తారు? సో నేను అంటే యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్, నేను కొలరాడోకి వెళ్ళాక మెడిటేషన్ కోచ్ అయ్యాను. సో అది అప్పుడు నేను ఏదైనా చెప్తే కినా వాళ్ళు గ్రాటిట్యూడ్తో వింటారు, ఎందుకంటే వాళ్ళందరూ మెడిటేషన్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళ ఎమోషనల్ స్టెబిలిటీ అంతా వచ్చింది కాబట్టి వాళ్ళు నాకు గ్రాటిట్యూడ్ చూపిస్తారు. వాళ్ళకి సూటిగా కాకుండా కానీ సున్నితంగా చెప్తాను. ఇప్పుడు అది కూడా గ్రూప్లో కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటే గ్రూప్లో ఏమీ మాట్లాడను, కానీ 1-on-1 మాట్లాడినప్పుడు వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే గ్రూప్లో చెప్పినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ వేస్తారు, మనం ఆ ఎనర్జీ పెట్టేది కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది, ఎందుకంటే మనం నెగ్గలేము అంతమంది ఉంటే. సో ఒక అమ్మాయి 1-on-1 గ్రూప్లో కాకుండా మాట్లాడుతూ ఉంటే అమ్మాయితో అన్నానమాట, ఇప్పుడు మనము నాన్ వెజ్ తినేది ఎలా సిచ్యువేషన్లో మనం తింటున్నామంటే హార్మోన్స్, లైక్ ఎనీ యానిమల్ హ్యాస్ లాట్ ఆఫ్ హార్మోన్స్ చాలా ఇంజెక్ట్ చేస్తారు, ఎందుకంటే అవి లావు కావాలి, మీట్ కావాలి అని. మరి దాని తర్వాత ఆ యానిమల్స్ని తీసుకొని ఒక షెల్టర్లో పెడతారు, దాని ముందరే
వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని చంపుతూ ఉంటే అవి కండ్లారా చూస్తూ ఉంటాయి. అప్పుడు మనకి ఏదైనా చిన్న దెబ్బ తగులుతేనో లేకుంటే ఎవరైనా చనిపోయారంటేనో మనకి ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. అలాంటిది నేను కూడా నెక్స్ట్ లైన్లో ఉన్నాను అనే బాధతో వాళ్ళు ఉంటాయి. సో అంత ఎమోషన్స్ ఆ యానిమల్ పెట్టుకొని ఉంటుంది కాబట్టి మనం ఆ యానిమల్ని తింటే మనకి ఆ ఎమోషన్స్, స్ట్రెస్, లైక్ లాట్ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్ ఆ యానిమల్కి ఉంటుంది. సో అదే ఎమోషన్స్ మనకు కూడా వస్తాయి, స్ట్రెస్ ఉంటుంది. కానీ ఈ కాలంలో మనం చాలా ఫార్చునేట్. ఎందుకంటే ఎన్నో అంటే లైక్ డికేడ్స్ బ్యాక్ లైఫ్ స్టైల్ చాలా కష్టంగా ఉండేది, కానీ వాళ్ళు సంతోషంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మనకి ప్రతి ఒక్కటి లైఫ్ స్టైల్ అద్భుతంగా ఉంది. లైక్ మనం నీళ్ళకి బావికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్టలు ఉతకాల్సిన అవసరం లేదు, ఏది ఫిజికల్ యాక్టివిటీ లేదు. కానీ ఈ టైంలో స్ట్రెస్, డిప్రెషన్, మరి లైక్ అయ్యో ఏమో అయిపోతుంది అనే భయము, అలాంటివన్నీ ఎందుకున్నాయి? ఎందుకంటే మనం తినే ఆహారం అలా ఉంది. అంటే మీరు నాన్ వెజ్ కాబట్టి మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది. సో థింక్ అంటే లైక్ మీరు 41 days వెజిటేరియన్గా అయి చూడండి, యూ ఎక్స్పెరిమెంట్. దాని తర్వాత మీకే తెలుస్తుంది ఫుడ్లో ఎంత డిఫరెన్స్ ఉందా అనేది. అని అలా అంటే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దెమ్ ద లాజిక్ సైడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు మనం సరెండర్ అవుతాం, కానీ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉంటే కిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, లాజిక్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. అండ్ దెన్ యాజ్ ఏ వాళ్ళు క్వైట్ అవుతారనమాట నా డిస్కషన్స్ అయిపోయాక. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వాళ్ళ తలలో ఎక్కింది. అంటే వాళ్ళ తలలో ఒక సీడ్ వేసాం మనము, ఇది తప్పు, ఇది తినకూడదు అని. అది అవుతుంది. అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మా నైబరు వాళ్ళు వెస్టర్నర్స్. సో వాళ్ళు వాళ్ళ హౌస్ వెకేట్ చేసి వేరే హౌస్కి వెళ్తూ ఉన్నారనమాట. సో అప్పుడు పోయి మాట్లాడించాం వాళ్ళతో. మాట్లాడిస్తే వాళ్ళందరూ మీటే ఎక్కువ తింటారు. అంటే వాళ్ళకి వెజిటేరియన్ అంటే ఓన్లీ సాలెడ్స్, సూప్స్ అంతే. సో వాళ్ళకి వాళ్ళు అలా పెరిగారు. అది మన సొరకాయ బీరకాయ వాళ్ళకి తెలియదు. తెలీదు, అసలుకే తెలియదు. ఆయన దగ్గర వెళ్తే ఆయన చెప్పాడనమాట. ఆయన మనకి పొంగల్ చేసుకుంటాం కదా, దానికి దాలు, జీరా, పెప్పరు, పసుపు అవన్నీ ఇచ్చాడు. నాకు ఇవన్నీ ఎలా కుక్ చేసుకోవాలో తెలీదు, మీరు తీసుకొని వెళ్ళండి అని అన్నాడు. నేను అంటే వాళ్ళు వెళ్తున్నారు కదా అని మన ఇండియన్ ఫుడ్ ఇచ్చాను. ఇస్తే ఆయన తినేసి, అబ్బా వెజిటేరియన్ ఇంత బాగుంటుందా, నేను ట్రై చేశాను కానీ నాకు ఏంటో టేస్ట్ లేకుండా ఏదోగా ఉన్నింది, అందుకే తీసి అన్నీ పక్కన పెట్టాను అని. ఇప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ యుఎస్లో ఉన్నప్పుడు నేను అట్లీస్ట్ నేనేం ఆలోచిస్తున్నా అంటే వాళ్ళు పెరిగిన వాతావరణమే మీట్తో పెరిగారు. మరి ఇండియన్ కుకింగ్ చెయ్యాలి అంటే వాళ్ళకి రాదు. సో మనం ఇండియన్ కుకింగ్ ఎంత డిలీషియస్గా, వెజిటేరియన్ కుకింగ్ ఎంత డిలీషియస్గా ఉంటుంది అని వాళ్ళకి మనం చెప్పాలి ఫస్ట్. అప్పుడు ఇది కూడా బాగుంటుంది అనే ఫీలింగ్ వాళ్ళకి తెలిస్తే కింద ఇండియన్ ఫుడ్కి అలవాటు అవుతారు అనేది తెలుసుకున్నాను అనమాట. మా నైబర్ ఇంకొక ఆమె ఉంది. సో ఆమెకి నేను ఎప్పుడు ఇండియన్ ఫుడ్ చేసినా కొంచెం ఇచ్చి పంపిస్తూ ఉంటా. ఆమె మాధవి చాలా బాగుంది మాధవి ఫుడ్ అంటుంది. నాకు నేర్పించు అని క్లాసెస్, నాకు చెప్పు అని నేర్పించు అని క్లాసెస్ తీసుకుంటుంది అనమాట. అప్పుడప్పుడు వస్తుంది తను. అంటే దిస్ ఈజ్ హౌ మనం ఎడ్యుకేట్ చేయాలి వేరే వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ సరౌండింగ్స్, ఆ సర్కమ్స్టాన్సెస్లో పుట్టారు కాబట్టి అది మనం తెలియజేయడం మన ధర్మం అని. చాలా చక్కటి పాయింట్ చెప్పారు మీరు ఇక్కడ. అంటే వాళ్ళకి తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ వాళ్ళకి నాన్ వెజ్ తినాలనే కుటుంబంలో పుట్టారు, అదే అలవాటైంది. సో వెజిటేరియన్ ఇంత చక్కగా వండుకోవచ్చు, అసలు వెజిటేరియన్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని తెలియదు కాబట్టి. సో మీరు ఏమంటున్నారంటే వాళ్ళకి అది తెలియజేయాలి. ఈ ఫుడ్ ఎలా వండుకోవచ్చో నేర్పించడంతో పాటు ఆ ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఈ నాన్ వెజ్ తినడం అనేది తగ్గిస్తారు అని. సో మరి మీరు ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చింది, ఇంకా మీరు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పారు. దీన్ని ఇంకా మీరు ఫ్యూచర్లో ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు? సో నేను పత్రి సార్ని హోస్ట్ చేసినప్పుడు జూమ్ క్లాస్లో అప్పుడు ఈ వెజిటేరియన్ టాపికే వచ్చిందనమాట. వన్ ఆఫ్ ద యుఎస్ మాస్టర్ చెప్పింది, సార్ నాకు వెజిటేరియన్ ర్యాలీ చేయాలి యుఎస్లోని, చాలా ఇంట్యూషన్స్ వస్తున్నాయి సార్ అని చెప్పారనమాట.
సో మీకు వచ్చింది ఇంట్యూషన్? ఇంకొక ఆమెకు వచ్చింది. సో నేను సార్ని హోస్ట్ చేస్తున్నా. సో అప్పుడు సార్ అమ్మ మాధవి ఏం చేద్దామమ్మా అన్నారు. మరి దాని తర్వాత సరే ఇప్పుడు యుఎస్లో ర్యాలీ చేయాలంటే కొంచెం ఇండియాలో మాదిరి ర్యాలీ చేయాలంటే రూల్స్, రెగ్యులేషన్స్, పర్మిషన్స్ అన్నీ చాలా ఉంటాయి. సో మనం అలా చేసే బదులు సోషల్ మీడియా వెజిటేరియన్ ర్యాలీ చేయాలి మనము. ఏమి అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. సో హస్బెండ్ నేను నాన్ వెజ్ తింటాను అంటే వైఫ్కి అది తింటే హానికరము, మీరు తినకూడదు అంటే కినా అప్పుడు హస్బెండ్ స్టాప్ చేస్తాడు. సో అలా ఫన్నీగా మనం కామెంట్స్ రాస్తూ జనాలకి తెలియపరుస్తే అప్పుడు వాళ్ళకి ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుంది అని అన్నారు. సో మేబీ మన ఈ ఇంటర్వ్యూ దానికి ఇనిషియేషన్ ఏమో నేను ఇంకా తీసుకోవాలి, అది ఇంకా చెయ్యట్లేదు మాధవి అని సార్ ఇండైరెక్ట్గా చెప్తున్నారేమో అనిపించింది. సో అంటే ఏమి అంటే మనము ఫన్నీగా చేస్తూనే వాళ్ళకి మనం మెసేజ్ పంపించాలి అందరూ వెజిటేరియన్స్ కావాలి అని. అండ్ ఇంకొకటి ఏమంటే పత్రి సార్ ఎంతోమంది యోగులు ఉన్నారు ఈ కర్మభూమిలో, జన్మభూమిలో మనకి ఇక్కడ. ఎవరు కానీ ఇంత ఓపెన్గా సార్ శాకాహారులు కావాలి అని ఇంత బోల్డ్గా, ఇంత ధైర్యంగా ఏ యోగి చెప్పలేదు. కానీ పత్రి సార్ చెప్పారు. ఆయనకి నా హృదయపూర్వక వందనములు. అంటే ఆ మాట చెప్పడం ఎవరైనా అఫెండ్ అవుతారేమో అని ఆలోచించకుండా ఆయన కంపాషన్తో, అనిమల్స్తో ఎంత కంపాషన్గా ఉండాలి మనము అనే విధంగా ఆయన ఆలోచించి ప్రతి ఒక్కరికి సూటిగా మీరు శాకాహారులు కావాలి అనేది చెప్పారు. అది అద్భుతమైన మెసేజ్. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటిపైకి మన మానవ జన్మ ఉత్తమమైనది. మనము ప్రతి ఒక్కరిని కాపాడాలి, అదేవిధంగా మనం ప్రతి ఒక్క జీవులను కాపాడాలి అనేదే మనము మెడిటేషన్ ద్వారా తెలుసుకుంటాము. అండ్ పత్రి సార్ మెడిటేషన్ మీరు మెడిటేషన్ ఫస్ట్ శాకాహారులు కండి అని చెప్పారు. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్, అద్భుతమైన మెసేజ్. అండ్ పిఎంసి ఈజ్ డూయింగ్ గ్రేట్ జాబ్ ఇన్ ప్రమోటింగ్ ద వెజిటేరియనిజం అండ్ శాకాహారం. దానికి హ్యాట్స్ ఆఫ్ అండి అందరికీ. బాగుంది మ్యామ్. ఇందాక మీరు అన్నారు పత్రిజీ అంటే మన భారతదేశం నిజంగా ఆధ్యాత్మిక దేశం. అలాంటి దేశంలో మరి నాన్ వెజ్ తినడం మొదలైంది అంటే నిజంగా ఒక రావణాసురుడు ఇలాంటి వాళ్ళందరూ మరి అది తినడం వాళ్ళ ఆలోచనలతోని మళ్ళీ ఆ భావాలతోని నెక్స్ట్ జనరేషన్ జన్మ తీసుకోవడం ఇలా మనకి డెవలప్ అవుతూ వచ్చింది. సో మళ్ళీ మనం రాముడి గురించి ఎగ్జాంపుల్ చెప్తూ అందరినీ మరి వెజిటేరియన్లోకి తీసుకొస్తున్నాం. పత్రిజీ నిజంగా చికెన్ షాప్, మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి కూడా ధైర్యంగా చెప్పేవాళ్ళు ఆయన, అసలు ఇది క్లోజ్ చేయండి, వెజిటేరియన్ పెట్టాలి అని. అలాంటి గురువుని అయితే మనం ఎక్కడ చూసుండం. సో మరి సార్ ఇంకొకటి చెప్తూ ఉంటారు, యానిమల్స్ కూడా మన తోటి ఫ్రెండ్సే, అవి కూడా మన బంధువులే అంటారు. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు మనము ఏదైనా కానీ అంటే ఇప్పుడు మాటలు విని నాలెడ్జ్ తీసుకునేది ఒక ఎత్తు. దాని తర్వాత మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగినప్పుడే దట్స్ వెన్ మనకి విజ్డమ్ వస్తుంది. సో కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్లో నేను కుక్కని పెట్ చేయాలి అంటే కొంచెం భయం అన్నమాట. సో అందుకే పెట్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు అదే నా దగ్గరికి వస్తుంది, ఎందుకంటే అది మెడిటేషన్లో ఉన్నాను కాబట్టి ఎనర్జీ ఫీల్ అవుతుంది అని. అండ్ దెన్ ఎన్నో మంది ఫ్రెండ్స్ చెప్పేవారు మెడిటేషన్ చేసేప్పుడు కుక్క నా దగ్గర వచ్చి పడుకుంటుంది, రావాలి అని అరుస్తుంది అని. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి నేను మొన్ననే రీసెంట్గా కెన్యాకి వెళ్ళాను అనమాట, మసై మారా యానిమల్ సఫారీకి వెళ్తే అక్కడ ఒక ఎలిఫెంట్, అంటే చాలా ఓల్డ్ ఎలిఫెంట్, అది కనిపించడమే కష్టం అంట. మా గైడ్ చెప్తా ఉండే అది మాకు వెల్కమింగ్గా వచ్చింది. ఒక 10-12 వెహికల్స్ ఉన్నాయి. అది ఎలా ఉంటుంది అంటే ఒక వెహికల్ అయ్యాక ఇంకో వెహికల్ అలా వస్తుంటుంది అనమాట. అది తింటూనే ఉన్నింది అన్ని వెహికల్స్ ఇట్లా ముందుకు వెళ్ళినప్పుడు. మేము వెళ్ళినప్పుడు అది తినేది స్టాప్ చేసి నా కళ్ళల్లో చూసింది. అంటే ఆ కళ్ళల్లో చూసినప్పుడు నేను కనెక్ట్ అయ్యాను అనమాట. అంటే నాకి దానికి ఏదో కనెక్షన్ ఉంది అని. అది మేము అక్కడ టెంట్లో ఉన్నప్పుడు అది వచ్చి అరిచింది. నేను వెళ్ళేటప్పుడు కూడా అది కోపంగా చెట్లను పీకుతూ ఇలా రోల్ చేసుకుంటూ ఉన్నింది అనమాట. నేను అనుకున్నా అంటే నేను వెళ్తున్నాను అనే పెయిన్తో అది అలా చేసింది అని. అండ్ నేను అక్కడ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నా చేతులు ఇలా ఉండాల్సిందేది ఇలా వెళ్ళిపోయాయి అనమాట. అంటే ఎనర్జీ ఇస్తున్నాను అక్కడ అని.
అక్కడ ప్రతి ఒక్క యానిమల్ని చూస్తుంటే ఎంత స్వేచ్ఛగా ఎంత హాయిగా ఉన్నాయి. మనం అక్కడ పోతే అవుట్ ఆఫ్ ప్లేస్ ఉన్నట్టు అనిపించింది. కానీ మనం కూడా జంతువులతో ఉండగలిగితే గిన ఆ కంపాషన్ మనకి వస్తుంది. ఈ లైఫ్ స్టైల్ వల్ల మనం జంతువులకు దూరంగా ఉన్నాము. సో దట్ ఈస్ సంథింగ్ దట్ మనం జంతువులతో దగ్గరగా ఉన్నప్పుడు దాని కంపాషన్ కూడా మనము చూసుకోగలము అనేది తెలుస్తోంది అనమాట. సో మనం ఎంత జంతువులతో మనం దగ్గరగా ఉంటే దాని కంపాషన్ మనకు చూపిస్తూ అది మనకి చూపిస్తూ అలా కనెక్ట్ అయినప్పుడు మనం ఏ జీవిని ఏ విధంగానూ మనం హింసించడానికి మనసు రాదు. అదే మానవులలో ఉండే మంచితనము. అది ఎక్కడో ఏదో జనరేషన్లో మిస్ అయింది. బట్ కానీ ఈ ధ్యానం చేస్తూ శాకాహారం మెసేజెస్ వింటూ ఉంటే ఎవరికి జంతువులు తినాలని అనిపించదు. దానిలను ప్రొటెక్ట్ చేస్తారు అని ఉద్దేశిస్తున్నాను. యా, బాగుంది మేడం. ఇందాక మీరు అన్నారు నిజంగా, అంటే మీరు మెడిటేటర్ అవ్వడం వల్లనే దాని యొక్క ఇంట్యూషన్ మీకు అర్థమైంది. అది అసలు ఏం చెప్పాలనుకుంటుంది అంటే మిమ్మల్ని అది అంటే ఏ జన్మలోనూ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఏం కన్వే చేయాలనుకుంటుంది అట్లీస్ట్ మీరు చక్కగా రిసీవ్ చేసుకోగలిగారు, మెడిటేటర్ అండ్ వెజిటేరియన్ కూడా అవ్వడం వల్ల. సో మీరు ఇందాక అన్నారు మరి అవన్నిటితో మనం ఒకప్పుడు ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళమే మళ్ళీ మనం మర్చిపోయాం. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఫ్రెండ్షిప్ చేయడం అనేది పత్రిజీ గారు నేర్పిస్తున్నారు. అందుకే మనకి సింబాలిక్గా చూడండి, దేవుళ్ళకు కూడా అన్ని యానిమల్సే ఉంటాయి. అవును, కరెక్ట్. సో మరి ఇప్పుడు మీరు పత్రిజీ మీకు చెప్పారు ఏం చేద్దాం మాధవి అన్నప్పుడు మీరు సోషల్ మీడియా ద్వారా, సో ఇప్పుడు చేయాలి ఇంకా టైం వచ్చింది అంటున్నారు. సో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు? సో యుఎస్లో కొంతమందికి శాకాహారులుగా మారారు, కొంతమందికి ఇంట్యూషన్స్ వస్తున్నాయి. అండ్ మొన్ననే రీసెంట్గా ఒక మేడం శాకాహార ర్యాలీ కూడా, అంటే శాకాహార మెసేజ్ కూడా ఇచ్చారు 24 hours. సో ఇంతమంది ఇంత గ్రూప్ ఉన్నారు. సో సార్ మెసేజ్ అందరికీ చూపించి సార్ ఇలా చేయమని చెప్పారు. ఎందుకంటే సార్ చెప్పింది మనందరికీ వేదవాక్కు. ఎందుకంటే ఆయన ఎన్నో మనల్ని చూడగలరు, అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో సార్కి తెలుసు. కాబట్టి అందరికీ ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని అందరితో ప్లాన్ చేసి డిస్కస్ చేసి డెఫినెట్లీ 2024లో సోషల్ మీడియా శాకాహార ర్యాలీ చేస్తాం యుఎస్ నుంచి అండి. యా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మేడం. సో దాని ద్వారా మరి ఎంతోమంది కూడా శాకాహారులు, ఎందుకంటే మామూలుగా ఇండియాలో మనం ఎక్కడ ఏదనుకున్నా మనకి ఎక్కువ ఏం కష్టం అవ్వదు, ఈజీగా చేసుకోవచ్చు చిన్న చిన్న పర్మిషన్స్ ద్వారా. సో మీరు అలాంటి ప్లేస్లో చేయాలి అంటే ముందు మీరు చాలా సైంటిఫిక్గా వాళ్ళకి కన్వే చేయాలి. ఇక్కడ తినొద్దు అంటే ఓకే అంటారు, అక్కడ అలా కాదు, అన్ని చాలా క్వశ్చన్స్ వేస్తారు. సో వాటికి మీరు చక్కటి ఆన్సర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరి తప్పకుండా మీరు యూఎస్లో ఎక్కువ శాకాహార ర్యాలీలు తీస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇంకా అంటే భవిష్యత్తులో మీరు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు దీని మీద? ఒకటేం నోటీస్ చేశానంటే, ఇప్పుడు అంటే యుఎస్లో టీచ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి శాకాహారం చేయండి అంటే వాళ్ళకి సాలడ్స్, సూప్స్ అలాంటివే వాళ్ళకి తెలుసు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ ఇండియన్ ఫుడ్ మనం ఎలా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే అంటే మామూలుగా పాట్లక్ చేసేసి ఇండియన్ ఫుడ్ చేసుకొని రండి అని, సో వాళ్ళకి టేస్ట్ చేయించాలి. సో దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ దెన్ ద సెకండ్ వన్ ఈజ్ ఇప్పుడు మెడిటేషన్. సో ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్గా లైక్ 41 days ఆర్ 3 months ఆర్ 6 months అలా మనం చేసామనుకోండి, వాళ్ళే చెప్పకుండానే వాళ్ళు శాకాహారులుగా మారిపోతారు. ఎందుకంటే వాళ్ళలో ఉండే కంపాషన్ బయటకు వస్తుంది, ప్రేమతత్వం బయటకు వస్తుంది. అండ్ దెన్ వాళ్ళు మెడిటేషన్ చేసినారు కాబట్టి వాళ్ళు శాకాహారులుగా మారిపోతారు. ఎంతోమంది మన మాస్టర్స్ అలానే జరిగింది. మనం ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకున్నాము. సో దోస్ ఆర్ ద 2 main థింగ్స్ అండి ఫోకస్ చేయడము. ఒకటి జెంటిల్ పుష్ ఇవ్వడం, ఇంకొకటి మెడిటేషన్ చేయండి, వాళ్ళందుకు వాళ్ళే మారిపోతారు శాకాహారులుగా. సో దోస్ ఆర్ ద 2 things ఐ విల్ ఫోకస్ ఆన్ అండి. యా, థ్యాంక్ యూ మ్యామ్. మరి వెజిటేరియన్ యొక్క ఇంపార్టెన్స్, మరి వాటిని అవి మీకు ఎలా కనెక్ట్ అయ్యాయని, మరి ఇంకొకరిని మార్చాలి అంటే ముందు మనం వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో ఎంతో చక్కగా అద్భుతంగా తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన పిఎంసికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ యూ గైస్ ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్.
మనల్ని అందరినీ ఎడ్యుకేట్ చేస్తుంటే మొన్న వీడియో చూశాను శాకాహారం గురించి 2. అది చూస్తే అది మనసుకు హత్తుకున్నట్టు అనిపించింది. నాకేమనిపించింది అంటే యూఎస్కి వెళ్ళాక అవి 2 వీడియోస్ డెఫినెట్గా గ్రూప్స్లో అంతా పాస్ చేస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్, ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుంది మనుషులకి అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్. సో వ్యూవర్స్, మరి చూశారు కదా శాకాహారం యొక్క ప్రాముఖ్యత మేడం ఎంతో చక్కగా తెలియజేశారు. మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ శాకాహారులు అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.